ఆఫీస్ ఎక్కడ కదా సార్ మళ్ళీ అటు నుంచి ఆఫీస్ మీద వెళ్ళినప్పుడు ఏంటన్నా మందించారు ఏమో మందించట్లేదు రోడ్డు మీద వాళ్ళందరూ మరి కూటమి ప్రభుత్వం పోలీసు వారితో ఇక్కడ బారికేడ్స్ పెట్టి చాలా కాలేజీ రన్నింగ్ లో జరుగుతుంది. మీరు చూడండి, క్లియర్ గా చూపించాను. మేడం గారు చూస్తారు పాపం, ఆవిడ స్క్రీన్ మీద వీడియోలు చేసి చూపిస్తున్నారు. ఆపడం జరుగుతుంది. మీరు మీ అధికారాన్ని చూపించి ఎంత ఆపినా కూడా ఇక్కడ ఆగలేదు మాత్రం లేదు. రేపొద్దున రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి క్లియర్ గా చూస్తున్నారు. అనంత్ గారు, హోమ్ మినిస్టర్ గారు, అనంత్ గారు చూడండి, క్లారిటీగా చూడండి అన్న. మేడం గారు చూపించు, లేకపోతే మేడం గారు రేపొద్దున స్క్రీన్ పైన ఆవిడ శాంతియుతంగా మనం మన కార్యక్రమం చేయాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు రకాలు ఏంటివి? శాంతియుతం. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక క్రమశిక్షణ, మన పార్టీ అంటే వాళ్ళ చదువుల కోసం ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసుకుంటారు.
ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ కాలేజీలుగా వాళ్ళ సొంత గుత్తేదారులకు మరి అంటగట్టే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఒక అందమైన ఒక పేరు ఒకటి పెట్టారు, పిపిపి అని. అంటే ఒక అందమైన పేరు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ప్రభుత్వ మరి మెడికల్ కాలేజీల్ని దోసుకోవడానికి ఆయన ఒక చక్కని పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగా ఆయన చెబుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే నిర్మాణమే చేయలేదంట, శంకుస్థాపనలు మాత్రమే చేశారంట. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే ఒక మెడికల్ కాలేజీని ఈ మధ్యన ప్రారంభించాము. ఎక్కడది? పాడేరులో మేము ప్రారంభించామని చెబుతున్నారు. ఇంతకంటే అబద్ధాలు, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం అసలు ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అబద్ధాన్ని కూడా అందంగా చెప్పి ప్రజలను నమ్మించేటువంటి దిట్ట మన చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ముందంటే ఏదో చెప్పారు, మాయ మాటలు చెప్పారు, మంత్రాలు వేశారు, ఇదిగో అదిగని చెప్పేసి అనేక రకాలుగా అసత్యాలు మాట్లాడి ప్రజలను మోసం చేసినా కనీసం ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా కళ్ళకు కనపడేటువంటి కాలేజీలు, ఈ కాలేజీల నిర్మాణం జరిగి చక్కగా క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఒక పక్కన 5 కాలేజీల్లో క్లాసులు కూడా జరుగుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు అంటారు, మేము వచ్చాకే ఒక కాలేజీని ప్రారంభించాలని చెప్తే ఎంత ఇది దుర్మార్గమైన విషయం. అన్నిటికంటే ఈ కాలేజీలు 17 కాలేజీలు కూడా తన సొంత గుత్తేదారులు, అంటే కుటుంబ సభ్యులు లాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా దోచిపెట్టి వీళ్ళు లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు, ఇది పేద బడుగు వర్గాల కోసం, ఆ బిడ్డల కోసం ఈ యొక్క కాలేజీల నిర్మాణం చేపట్టాను. మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మేము వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా 12 గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక్కరే 17 కాలేజీలకి మరి అనుమతులు తీసుకొచ్చి చక్కగా నిర్మాణం చేసి అందులో 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించినటువంటి సంగతి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పాలని నేను వేడుకుంటున్నా. అబద్ధాలు చెప్పండి, ఎన్నికల్లో చెప్తారు కదా, చెప్పారు కదా, ఎన్నికల్లో అబద్ధాలు చెప్తానే ఉన్నారు, ప్రజలు మోసపోయారు. కానీ ఇంకా ఎందుకు ఇవాళ పేద బడుగు వర్గాల ప్రజలతోటి ఇవాళ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. ఆ పేద మధ్యతరగతి బిడ్డలు నేను డాక్టర్ కావాలి అనే ఆశయంతో, ఎంతో ఆశతో చక్కగా చదువుకుంటున్నటువంటి ఆ పేద బిడ్డలకు అన్యాయం చేయొద్దని కూడా మేము చెబుతున్నాం. మనకి మెడికల్ కాలేజీ సందర్శన పేరు మీద ఒక వైసీపీ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళకి ముందే చెప్పాం, ఈ రోజు నాడు మెడికల్ కళాశాలలో ప్యాథాలజీ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది కాబట్టి పిల్లలకి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి మేము క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. పర్మిషన్ అయితే వాళ్ళకి చెప్పాము, వద్దండి అని చెప్పాము. దాన్ని బేస్ చేసుకొని అదే కాకుండా సెక్షన్ 30 అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉండటం కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సెక్షన్ 30 కూడా ఉందని చెప్పాము. ఇదే విధంగా ఈ రోజు నాడు మేమైతే వాళ్ళకి ఏం చెప్పామంటే, మీరు ఎవరైనా కానీ ధర్నా చౌక్లో ధర్నా చేసుకోమని కూడా వాళ్ళకి చెప్పాము. వాళ్ళనైతే మేము ఆపడం అయితే చెప్పలేదు, కానీ ఒకటే చెప్పాము, సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళి ధర్నా చౌక్లో మీరు ఏం కావాలని చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. లేదంటే మీరు ఒక 5 కానీ కాన్స్టిట్యున్సీ 7 కానీ వచ్చి మీరు ఇక్కడ ఏదైతే మీరు అనుకున్న ప్రోగ్రాం ప్రకారం కూడా చేయమని చెప్పాము. అయితే వాళ్ళు వచ్చి రోడ్డు మీద సగం ఆపి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు జరిగినటువంటి విషయం. ముందుగా చెప్తున్నాం, జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజీ వద్ద కూడా ఎవరు కూడా రావడానికి లేదు, ఏ పార్టీ వాళ్ళకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మెడికల్ కాలేజీ ప్రెమిసెస్ ఏరియాలో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ కూడా పత్రికాముఖంగా అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని పార్టీల వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాం, ఎవరు కూడా మెడికల్ కాలేజీ దగ్గరికి సందర్శన అని చెప్పేసి కాలేజీ ఎగ్జామ్ భంగం కలిగించే మాత్రం వాళ్ళపైన కఠినంగా
చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎవరన్నా రూల్స్ డైవర్ట్ చేసినట్లు గుర్తించారు మీరు? ఈరోజు మీరు అందరూ చూశారు. ఇప్పుడైతే ఏదైతే చెప్పామో మేము వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పాం. మీరెవరు కూడా ఏదన్నా ఉంటే మీరు ధర్నా చౌక్ వెళ్ళమని చెప్పాం. వినకుండా కూడా వాళ్ళు రోడ్ల మీదకి రావటం మీరు అందరూ చూశారు. దానిపై చట్టం ఎలా ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంకా లేదు, అదన్నీ కూడా చూస్తామని వెరిఫై చేస్తాం.